ఆడవాళ్ళ ఆరోగ్యం, ఆడవాళ్ళ చదువు ఇంటికి వెలుగు ఎలాగో ఆడవాళ్ళ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండూ కలిపితేనేనండి మనం. సో ఈ ఆరోగ్యం ఎలా నిలుపుకుంటామో, అసలు ఎందుకు ఈ కార్యక్రమం? ఆరోగ్యవంతమైన బిడ్డలు, అలాగే నార్మల్ డెలివరీలు అవ్వడానికి. ఇప్పుడు అందరూ చూస్తే సిజరీన్స్ అంటున్నారు. ప్రతి వాళ్ళు కూడా మేము తట్టుకోలేకపోతున్నాము, మేము వెళ్ళిపోతాం సిజరీన్కి ప్లీజ్ అనేస్తున్నారు. అయితే ఇక్కడ ఆలోచించవలసింది ఏంటి అంటే, పిల్లలు కావాలి అని చెప్పి ప్లాన్ చేసుకోవడం, పెళ్ళి అవుతూనే వెంటనే ఈ నెలలో నెల తప్పలేదు, ఆ నెలలో నెల తప్పలేదు, ప్లీజ్ టెన్షన్ పెట్టకండి. ఎందుకు అంటే అదొక న్యాచురల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఆనందంగా చక్కగా సంయుక్తంగా కలిసి ఎంజాయ్ చేస్తే ఒక బిడ్డని స్వాగతించడానికి వాళ్ళ మనసు శరీరం తయారయ్యి బాగున్నప్పుడు ప్రెగ్నెన్సీ చక్కగా కన్సీవ్ అవ్వడము, కన్సీవ్ అయిన తర్వాత కూడా ఎలా అంటే మీకు మంచి మాట వినడము, తర్వాత మనకి పాత వాళ్ళు చెప్పేవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి ప్రెగ్నెంట్ లేడీ అని చెప్పేవాళ్ళు. మనం ఏం చేస్తూ ఉంటాం ఇప్పుడు, చీర పెట్టలేదు, నగ పెట్టలేదు, ఇక్కడ ఉండలేదు, అక్కడ ఉండలేదు, మేము చెప్పిన డాక్టర్కి చూపించుకోలేదు, మీరేదో చేస్తున్నారు, ఇవన్నీ మనము అమ్మాయిని ఒత్తిడికి గురి చేస్తాం. లేకపోతే ఉద్యోగాలు, ఇప్పుడు సెలవు పెట్టాలా, అప్పుడు సెలవు పెట్టాలా, కొంచెం ప్రశాంతంగా ఉండండి. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండూ కలిస్తేనే ఒక మనిషి పూర్తి ఆరోగ్యమైన బిడ్డలు వస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం. అసలు ముందు సమాజం దాకా వద్దు, మన ఇల్లే. ఒక ఆరోగ్యవంతమైన బిడ్డ వచ్చాడు అనుకోండి, మనకి అప్పుడు స్ట్రెస్ ఏమి ఉండదు. ఆ బేబీ నార్మల్ డెలివరీ అయ్యారనుకోండి, తల్లి బిడ్డ కూడా ఇద్దరు కూడా చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు, రీకూప్ అవుతారు, వెంటనే అన్ని పనులు చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ ప్రెగ్నెంట్ అమ్మాయికి కాస్త మానసికంగా వెసులుబాటు ఇవ్వండి, ఆలోచించుకొని ఇవ్వండి. అదిను ప్లస్ లేట్ ఏజ్లో ప్రెగ్నెన్సీస్కి వెళ్ళి 30s తర్వాత సో ప్రెషర్ అవుతున్నారు. చూడండి, కెరీర్ కావాలి, పెళ్ళి కావాలి, ఉద్యోగం కావాలి, చక్కటి ఆరోగ్యవంతమైన బిడ్డలు కావాలి. మనం ఏం చేయాలి దానికి? హన్స్ ఇండియా వాళ్ళు అలాగే యమునా గారు కలిపి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు, శ్రీకారం చుట్టారు. సో ఇది అందరం ఉపయోగించుకొని ఆరోగ్యవంతమైన తల్లులు, ఆరోగ్యవంతమైన బిడ్డలు, ఒక నార్మల్ జనరల్గా పాత కాలంలో చూడండి సునాయాసంగా కాన్పు అయ్యేది, అలాంటి కాన్పులు అవ్వడానికి మనందరం కృషి చేద్దాం.